అంబానీ ఎంట పెళ్లి వేడుకల్లో రామ్ చరణ్ ఉపాసన మెరిసిపోతున్న జంట. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ ఎంట పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దేశం నుంచే కాకుండా ప్రపంచంలో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహానికి హాజరయ్యారు. ఈ క్రమంలో దేశంలో సినీ సెలబ్రిటీలు అందరూ ముంబైలో జరిగిన భారత్ కు హాజరయ్యారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా వీరి వివాహ వేడుకకు హాజరయ్యారు. తెల్లని కుర్తాలో రామ్ చరణ్, లేత పచ్చరంగు డ్రెస్సింగ్ లో ఉపాసన గారు మెరిసిపోయారు. వివాహ వేడుకలో వీరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అభిమానులు రామ్ చరణ్ దంపతులు ఉన్న వీడియోను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ నుంచి రామ్ చరణ్ దంపతులు ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. ముంబైలోని జియో సెంటర్ లో ఆనంద్ రాధిక వివాహం జరిగింది. భారత్ లో సెలబ్రిటీలు, ప్రముఖులు కూడా సందడి చేశారు. అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ వివాహ వేడుకకు రామ్ చరణ్, ఉపాసన దంపతులు హైలైట్ అవ్వడం విశేషం. ముఖ్యంగా చరణ్ గారి డ్రెస్సింగ్ స్టైల్ చూసి గర్ల్స్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ కు ఫిదా అవుతున్నారు. మేల్ ఫ్యాన్స్ మాత్రం ఒక పక్క చరణ్ ప్రైమ్ టైం వేస్ట్ చేసుకుంటున్నాడు అని బాధపడుతున్నారు. మరో పక్క ప్లేస్ మారినా ఇన్బిల్ట్ స్పాగ్ మారదు అంటూ కమెంట్స్ పెడుతూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. అయితే గతంలో ఈ వేడుకకు సంబంధించి ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో మన టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ గారికి మాత్రమే ఆహ్వానం అందింది. ప్రీ వెడ్డింగ్ కు వెళ్లిన ఆయన అక్కడ బాలీవుడ్ గాన్స్ తో నాటు స్టెప్ వేయించి అక్కడ అందరి చేత సభాస్ అనిపించుకున్నాడు. తెలుగువాడి గౌరవాన్ని నిలబెట్టాడు. కానీ కొంతమంది యాంటీ ఫ్యాన్స్ రామ్ చరణ్ కు వచ్చిన ఆదరణను చూసి తట్టుకోలేక దాన్ని నెగిటివిటీగా ప్రొజెక్ట్ చేయడానికి చూశారు కూడా. కానీ నిజం ముందు అబద్ధం ఎక్కువసేపు నిలబడదు. అలాగే రామ్ చరణ్ ఆదరణ ముందు వాళ్ళ నెగిటివిటీ కూడా సరిపోలేదు. ఎందుకంటే అక్కడ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు రామ్ చరణ్ గారికి ఇచ్చిన ఎలివేషన్స్ అన్ని ఇన్ని కాదు. ఆ వీడియో సంబంధించిన లింక్ ఇక్కడ పైన ఐకార్డ్ లో ఇస్తున్నాను, ఒకసారి మీరు కూడా చూడండి. ఆ వీడియోను ఎండింగ్ లో కూడా ఇస్తాను, క్లిక్ చేసి చూడొచ్చు. అయితే ఈ వేడుకకు సంబంధించి టాలీవుడ్ నుంచి కొంతమందికి మాత్రమే ఆహ్వానం అందింది. అయితే ఈ వేడుకను నేషనల్ మీడియా ఛానల్స్ మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ మీడియా ఛానల్స్ అయినటువంటి వాయిస్ ఆఫ్ అమెరికా, గుడ్ మార్నింగ్ అమెరికా వంటి ఛానల్స్ కూడా ప్రచురించడం జరిగింది. అయితే అందులో మన టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ గారు మాత్రమే ఉండడం విశేషం. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ సంతోషంతో ఆ వీడియోని షేర్ చేయడమే కాదు, సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు. గ్లోబల్ స్టార్ ఫర్ ఏ రీజన్, గ్లోబల్ స్టార్ ట్యాగ్ జస్టిఫికేషన్ అయింది అంటూ కమెంట్స్ చేస్తూ ఫ్యాన్స్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దట్ ఈస్ గ్లోబల్ స్టార్.